వచ్చిన ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ. ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒరిస్సాలో 99లో సైక్లోన్ వచ్చింది. చంద్రన్న హాజరై అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు. అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. మనం అధికారంలో లేము, స్పెషల్ ఫ్లైట్ వేయించి అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. యుక్రెయిన్లో వార్ జరిగింది. తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలామంది యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇక హుదూద్ అంటారా, కోవిడ్ అంటారా, లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా, ఎలాంటి సంఘటనలు మన ప్రజలకి ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే రాజకీయ సంక్షోభాలు 1985లో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని, అలాగే 2004లో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని, 2009లో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని, 2014లో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని, ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందని కూడా తెలియజేస్తున్నాను. అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం. అయితే ఈ అన్ని సంక్షోభాలు ఒక ఎత్తు, కానీ 2019లో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఆ స్థాయిలో ఓటమి మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు. అయినా చాలామంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. అటువంటిది ఆ తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినా, జైలు చుట్టూ తిప్పించినా, కోర్టుల చుట్టూ కేసులు పెట్టించినా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, మానసికంగా వేధించినా, వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది. అలాగే 3 రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు. అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు. చెట్లు కూడా నరికేశాడు. బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు. అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. బూతులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించాడు. ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ, గిరిజన నిధుల్లో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ. ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే అన్ని అరాచకాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు, ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు, ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్యవేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలవచ్చి ఆయన తెలుగుదేశంకి నాయకుడు కాదు, తెలుగు జాతికి నాయకుడని దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం, మీ అందరి పోరాటంతో 2024 ఎన్నికల్లో ఊహకు అందని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది. అది మన కూటమి ప్రభుత్వం. దానికి కార్యకర్తలకి, పైనున్నటువంటి నాయకులకి అందరికీ కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభివందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం, ప్రభుత్వం ఏర్పాటు చేశాం.
కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీది. 43 సంవత్సరాల చరిత్ర అంటున్నాం, అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. 40 సంవత్సరాల మరొక చరిత్రకు మనం నాంది పలకాలి. అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన. ఆయన ఆధ్వర్యంలో 6 శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు. యువశక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా. ఆ రోజు యువశక్తి అంతా భయంతో జగన్ పరిపాలనలో ఉంటే ఆ రోజు ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో ఒక యువకుడు బాధ్యత తీసుకున్నాడు. రాష్ట్రం కోసం, మన జాతి కోసం, మన యువత కోసం వాళ్ళ గలం ముందుకు రాపోయినా ముందు నా గలాన్ని తోడు చేస్తానని యువగలంతో అడుగులు వేసుకుంటూ కర్రలు పెట్టినా, గోడలు నిర్మించినా, కుర్చీలు నాగినా, వేదికలు కూర్చినా మడం తిప్పనటువంటి పౌరుషంతో యువగలం 3000 కిలోమీటర్లు దేశ రాజకీయ చరిత్రలో ఆ వయసులో యువ నాయకుడుగా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పాదయాత్ర మన లోకేష్ అన్న గారు చేసి యువతలో సరికొత్త స్ఫూర్తి నింపాడు. కొత్తగా యువకులకు అందరికీ కూడా రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూశారు. యువగలం చూస్తే తెలియనటువంటి ఒక స్ఫూర్తి, మేము కూడా రాజకీయాల్లోకి రావాలి, తప్పు మీద మేము ప్రశ్నించాలి అన్న లోకేష్ అన్న గారితో మేము కూడా నడవాలని ఆయనతో పాటు సంకల్పం జోడించి అన్నగారి యువగలం యాత్ర చరిత్ర తిరగ రాసే యాత్రగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి నడిపించారు. అటువంటి నాయకుడు, యువ నాయకుడు ఈరోజు ప్రజలు నచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు, ప్రధాని మెచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు మన నారా లోకేష్ గారు. ఆయన దగ్గర పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. మరొక విషయం కూడా చెప్పాలనంటే, మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా ఇంకెక్కడ ఎందుకండి వేరే దగ్గరికి వెళ్ళాలనంటే, అలాంటి నాయకుడు, అలాంటి కుటుంబం, అలాంటి పార్టీ నాది కాదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే వడ్డీతో సహా ఓట్లు వేయించి గెలిపిస్తానని 91,413 ఓట్లతో అజారిటీ సాధించి గెలిచినటువంటి యువ నాయకుడు మన లోకేష్ అన్న గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన యువగలంతో ఏ స్ఫూర్తినైతే అందించాడో పార్టీకి, కానీ ఆ స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎంతోమంది 60 మందికి పైగా యువకుల్ని ఈరోజు ఎమ్మెల్యేలుగా తయారు చేశారు. ఎంతో కాలం నుంచి చూస్తున్న యువకులు ఎప్పుడు వస్తారని లోకేష్ అన్న గారి తాలూకు అడుగులతో పార్టీలో కూడా ఈరోజు యువత పెద్ద ఎత్తున, దేశంలో పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలు, అన్నిటికంటే చిన్న వయసులో ఉన్నటువంటి పార్టీ, యంగెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్ మన తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను. పెద్ద పెద్ద పార్టీలు ఆలోచిస్తున్నాయి యువతను ఎలా తీసుకొని రావాలని, వాళ్ళకి ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకొని వచ్చింది. అలాగే యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా కూడా మన తెలుగుదేశం పార్టీయే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు చిన్న వయసులో ఉన్నటువంటి నాకు వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం 2013లో హైదరాబాద్లో మహానాడు జరిగితే తెలిసి తెలియని వయసులో ఇదే వేదిక మీద మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులు పొందితే 12 సంవత్సరాల తర్వాత ఒక యువకుడిగా కేంద్ర మంత్రి చేశాడనంటే ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ, ఇది కేవలం మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు మిగిలిపోకూడదు. కార్యకర్తల స్థాయి నుంచి, ప్రజల స్థాయి నుంచి యువత ముందుకు రావాలి. అందుకనే అన్న ఇచ్చినటువంటి 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ తీర్మానంగా ప్రస్తావిస్తున్నాం మీ అందరికీ కూడా. ఆ 6 తీర్మానాలు మనకు 6 ఆయుధాలు. ఆ 6 ఆయుధాలు మనకి దిక్సూచి. ఇక్కడ నుంచి రేపు మనం తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామం నుంచి మనం తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో ఆ 6 విధానాలని కూడా క్రోడీకరిస్తూ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు, మరొక 40 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలో దాని మీద సంసిద్ధంగా అందరూ కూడా ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీ జాతి ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆ నాయకత్వం బలంగా ముందుకు నడిపిస్తూ మనం అందరం కూడా ముందుకు పనిచేయాలని ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కడపలో జరిగినటువంటి ఈ యొక్క మహానాడు ద్వారా ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్.